దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ బూస్ట్ అండి. ఈ కథలో ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి. సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు, అలాగే మీది అది మనం అనుకుంటే రాదు, అది అలా జన్మ అలా వస్తుంది అది. సో మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడిందండి? నేను ఫస్ట్ దాని గురించి ఏం రిగ్రెట్ అవ్వనండి. అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను. నేను నాలా ఉన్నందుకే నన్ను చాలామంది ఇష్టపడ్డారు, లేకపోతే నా చుట్టూ ఉన్నోళ్ళు ఇవాళ నాతోటి ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ సైజ్, కలర్ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి అ మ్యాటర్. అంటే నా ఒక్కడికి కాదు, ఇది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా. పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్ వితౌట్ టెలింగ్ ఎనీబడి దట్ దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు, అది అకాడమిక్స్ అవ్వచ్చు, ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు. సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు. అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను, కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపియరెన్స్. బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా. అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి, తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి, కమెడియన్ అయ్యి, ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను. ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా మన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీయే. సో ఐ విల్ డెఫినెట్లీ నేను చేయగలిగేది అంటే నేను చేసే పనులేంటి, నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన చెప్పడం, తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ, సునీల్ వరుసగా హీరో పక్కన లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో. సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు, తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆయన 6 ప్యాక్ కూడా చేసుకున్నాడు. సో మీకు ఇలాంటి లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా 6 ప్యాక్ లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా? నేను అందుకనే అన్నాను సార్, నేనే చెప్పగలిగేవి చెప్తాను కథలు. నేను ఇలా ఉండే చెప్పాను, నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడలా, ఇంకా పుష్టి పడ్డాను. సో నేను అలాగే ఉంటాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే యాక్టివ్ అండి. అది 6 ప్యాక్ 8 ప్యాక్ ఫ్యామిలీ ప్యాకా కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. శ్రీచరణ్, వరుసగా ఇనిషియల్గా చిన్న చిన్న సినిమాలు డబ్బు కోసం చేస్తూ ఉంటాం, లేదా వర్క్ కోసం చేస్తూ ఉంటాం. సో అలా అవకాశం సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు అయిన తర్వాత కూడా దేవి కూడా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలు చేస్తూనే దేవి లాంటి చిన్న చిన్న సినిమాలు కూడా అతను చేసుకుంటూ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఇస్తూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు దేవిశ్రీ ప్రసాద్ కూడా. సో అలా మీ రెండిట్లో మీరు ఏది ఇష్టపడుతుంటారు, అలా మీ కెరీర్ని కంటిన్యూగా ఈక్వల్గా చూడాలనే ఆలోచనతో మీరు కెరీర్ కొనసాగిస్తున్నారా? 100% అండి. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ ఏం లేదు, బిగ్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నాకు కంప్లీట్గా అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో సపోజ్ ఐమ్ డూయింగ్ an 80 crore film now, ఇప్పుడు చేస్తున్నాను. అండ్ I'll be doing a 100 crore film also. Doesn't mean that I won't. బట్ నాకు కూడా సూటబుల్ అవ్వాలి, నాకు కూడా కిక్ ఇవ్వాలి. కిక్ ఇస్తే నేను ఇంట్రెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎఫర్ట్ మటుకు ఏ సినిమాకైనా అదే టైం తీసుకొని నిద్ర లాపుకొని చేస్తాం, కానీ నేను నా టీమ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇదైతే ఉండదండి. సో ఐ వాంట్ కంటిన్యూ లైక్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ నా సైడ్ నుంచి ఏమైనా ఎవరికైనా కూడా నా వర్క్ ద్వారా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే వై నాట్.